వెల్కమ్ టు iDream మీడియా. సో పైల్స్ ఈ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంది. దీనికి అనేక రకాల కారణాలు చెప్తూ ఉన్నారు. మరి ఈ పైల్స్కి ఆయుర్వేద పరంగా ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, రాకుండా జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, పైల్స్ సమస్య అనేది చిన్నపిల్లలో కూడా వస్తుందని చెప్తున్నారు. సో మీలాంటి డాక్టర్స్ ఏం చెప్తారంటే ఆహార నియమాలు పాటించకపోవడం ఇలా అని చెప్తుంటారు. సో ప్రధానంగా ఈ సమస్య ఏ ఏజ్ వాళ్ళలో మీరు చూస్తూ ఉన్నారు, ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు, కారణాలు ఏమని తెలిసింది? అసలు ప్రధానంగా వస్తున్న వయసు తీసుకున్నట్లయితే 15 ఏళ్ల వయసు నుంచినే, ఇంకా చెప్పాలంటే 10 ఏళ్ల వయసులో కూడా కొంతమందిని చూసామండి. 10 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ వయసు దాకా కూడా ఈ సమస్య వస్తుంది. ఎక్కువగా అతిగా మాంసాహారం తినే వాళ్ళల్లో, లేదంటే ఎండల్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళు, లేదంటే సరిపడినంత నీళ్లు తాగకుండా బాగా శ్రమ చేస్తుండేవాళ్ళు, ఈ పచ్చళ్ళు లాంటివి ఎక్కువ తినేవాళ్ళు, ఇలాంటి వాళ్ళలోనూ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ఎండల్లో రెగ్జిన్ మీద ప్రయాణాలు చేస్తూ ఉండడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలోనూ ఈ సమస్య వస్తుందండి. ఓకే. సో ఏజ్ అయితే 15 years ఆఫ్ ఏజ్ నుంచి అన్ని వయసుల్లోనూ వస్తున్నాయి. పిల్లల్లో ఎందుకంటే కొంచెం వాళ్ళని బాగా తినమని, వాళ్ళకు నాన్ వెజ్ లాంటివి తినమని చెప్పడం, పర్టికులర్గా చికెన్ తినమని చెప్పడం, చికెన్ గుడ్లు. రెండవది ఏంటంటే వీళ్ళు సరిపడినంత నీళ్లు తాగలేరు, వాళ్ళల్లో ఈ సమస్యను చూస్తున్నామండి. రెండవది ఏంటంటే సాధారణంగా ఇంకా 20-25 ఏళ్ల వయసులో చాలామంది ఎక్కువగా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే బాగా తినాలని కోరిక, యవ్వనము, ఉత్తేజం కూడా వాళ్ళకు కాదొక ఉత్తేజకరమైన వయసు, ఆహారం మీద తనకి ఏమవుతుందిలే అనే ఒక నిర్లక్ష్యము, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ప్రధానంగా దీనిలో ఒక 3 రకాలు బేసిక్గా వస్తుంటున్నాయి. ఒకటి ఏంటంటే రక్తం పడడం, విరేచనానికి వెళ్ళినప్పుడు విరేచనంతో పాటు రక్తం రావడం అనేది ఒకటి. రెండవది విరేచనానికి వెళ్ళినప్పుడు మంట, నొప్పి ఉండడం, రక్తం ఏదో తక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి కొన్ని డిఫరెన్స్ ఉందండి. ఓన్లీ రక్తమే పడి పెయిన్ కానీ లేకపోతే మంట కానీ ఏమీ లేకుండా ఉంటే వాళ్ళు ఫస్ట్ డిగ్రీ ఫైల్స్ అంటే మొదటి స్టేజ్లో ఉన్నారని అర్థం. ఎప్పుడైతే వీళ్ళకు కొన్ని రోజుల పాటు ఈ సమస్య ఉందో అది కొంత క్రానిక్ అవుతుంది. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు విరేచనానికి వెళ్ళినప్పుడు నొప్పి, మంట రావడం, దీన్ని యానల్ ఫిషర్స్ అంటారు. తర్వాత మూడవది ఏంటంటే పైల్స్లో పర్టికులర్గా హెమరాయిడ్స్ అని మనకు మోడర్న్ వర్డ్ ఉంటుంది. ఇదేంటంటే లోపల నుంచి గడ్డలు లాంటివి నేరేడు పండులాగా బయటికి వేలాడుతున్నట్టు ఉంటుంది. స్టేజెస్ రకాలు. అవునండి, ఇవి ఉంటుంది. ఇంకా దీనికి ఆయుర్వేద ప్రకారంగా తీసుకుంటే బాహార్షస్సు, అంతరార్షస్సు, శుష్కార్షస్సు ఇలా పేర్లు ఉన్నాయి. మళ్ళీ వాతజ, పిత్తజ, కఫజ, సన్నిపాతజ ఇలా రకరకాల పేర్లు ఉంటున్నాయండి. అయితే సాధారణంగా మనకు కనపడేది వీటిని ఎలాంటి పైల్స్ అనేది మనం చూడాలంటే తప్పనిసరిగా వాళ్ళని చెక్ చేయించి వాళ్ళు పర్టికులర్ టేబుల్ మీద పడుకోబెట్టి చెక్ చేస్తే తప్ప మనకు పూర్తిగా అర్థం కాదు. ఓకే. ఒక పేషెంట్ ఎవరైనా ఇష్యూతో వస్తే అది ఏ స్టేజ్లో ఉంది, ఎలాంటి పైల్స్ ఉన్నాయని చూసేసి దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అవునండి. చాలా వరకు నాకు పైల్స్ అండి, మీరు ఏదైనా మందు ఇవ్వండి అంటే అలా ఇవ్వడం తప్పండి. అసలు ముందు ఏ స్టేజ్లో ఉందో చూడకుండా ఇస్తే వాళ్ళకు క్రానిక్ అయి ఉండి, నాకు కొద్దిగా చాలామంది చెప్తుంటారు, కొంతమందికి లేడీస్కే ఈ సమస్య వస్తుంది. వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డమో లేకపోతే ఇంకొకటో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియకపోవడంతో నాకు కొంచెం రక్తం పడుతుందండి, అలా పడకుండా ఉండడానికి ఏదైనా మందులు ఇవ్వండి అంటారు. తర్వాత ఎవరైనా లేడీ డాక్టర్తో ఎవరితోనో చెక్ చేస్తే వాళ్ళకి చాలా క్రానిక్గా ఉంటుంది. అసలు ఇలాంటి స్టేజ్లో ఎలా భరిస్తున్నారంటే అది కొంతకాలం నుంచి ఉందండి, సిగ్గుతో చెప్పుకోలేకపోతున్నాము, ఏమైనా అనుకుంటారేమో అనేసి. దీనికి ఇది సాధారణంగా హ్యూమన్ బాడీ, ఎవరికైనా ఏదైనా సమస్యలు రావచ్చు. తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా కూపీలాగితే నేను 5-6 ఏళ్ళ సంవత్సరం నుంచి కూడా బాధపడుతున్నానండి సమస్యతో, అప్పుడప్పుడు ఏదో మందులు వాడుకోవడం, ఇలాంటి అసలు ఈ తాత్కాలికంగా మందులు వాడుకోవడం అనే ప్రక్రియ వల్ల వీళ్ళు ఈ సమస్యను మరింత క్రానిక్గా చేసుకుంటున్నారు. కాబట్టి అసలు అలా కాకుండా అది ప్రాపర్గా చెక్ చేసుకోవడం, లేదంటే ఎగ్జాక్ట్గా తనకున్న సమస్యలు చెప్పడం. తర్వాత చాలా చోట్ల జరిగేది ఏంటంటే ఆహార నియమాలు దీనికి మాత్రం తప్పనిసరి ఆహార నియమాలు అండి, మిగతా వాటికి ఆహార నియమాలు ఎక్కడ మేము చెప్పము. కానీ ఈ ఫైల్స్ ఫిస్టులా ఫిషర్స్ వచ్చేసరికి కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా ఆచరించాల్సి వస్తుంది. లేకపోతే ఆ పోయిన రోగాన్ని పట్టుకొస్తాయి ఇవి. అంటే ఇప్పుడు చూడండి, ఒక యానల్ ఫిషర్స్తో వచ్చారు, వాళ్ళకు మందులు ఇచ్చాము, తగ్గింది. అంటే ఫిషర్స్ అంటే ఇక్కడ ముందు చెప్పాలి, అంటే వాళ్ళకు యానస్ చుట్టూ
పగుళ్ళలాగా వచ్చేసి అక్కడ ఎప్పుడు విరేచనానికి వెళ్ళినా అది మంట నొప్పి రావడం భరించలేకపోవడం, అది సాయంత్రం దాకా నొప్పి మంట ఉండడం, ఆ తర్వాత తగ్గిపోవడం, మళ్ళీ మరుసటి రోజుకి వెళ్ళినప్పుడు సేమ్ రిపీట్ అవుతుంటుంది. ఇలా ఉండేదైతే దీన్ని యానల్ ఫిషర్స్ అంటారు. అంటే పైల్స్లో గడ్డలు లాంటివి తయారవుతాయి. ఫిషర్స్లో ఇలా కోసినట్టు కట్ చేసినట్టు, అంటే మనకి ఏదైనా ఘాట్లు పెట్టినట్టు ఆ చుట్టూ తయారైపోతుంది. ఈ రెండిటి తేడా. ఇక ఫిస్టులా అనేది ఉంటుంది, దాన్ని భగంధరం అంటుంటారు. అది దాంట్లో చీము వస్తుంటుంది అనమాట. అది వేరే భాగంలో యానస్లో, అంటే ఈ యొక్క పెరినియల్ రీజియన్లో వేరే చోట రావడం అనేది ఉంటుంది. ఇంకొంతమందికి పెరినియల్ యాబ్సెస్ అన్ని ఒక గడ్డలు తయారైపోయి ఉంటాయి వేరే చోట, అది విపరీతంగా నొప్పి ఉంటుంది. వాటిని చాలా చోట్ల ఆపరేషన్ చేయాల్సి వస్తుంటుంది. కానీ మన క్రానిక్ కాకుండా ఉన్నట్లయితే ఆపరేషన్ లేకుండా మందులతోనే తగ్గించవచ్చు ఆయుర్వేద పరంగా. ఆయుర్వేద మంచి ఔషధాలే ఉన్నాయి. అవునండి. ఇంకోటంటే దీనికి ఆహారం, ఆయుర్వేదంలో ఈ రోగాలు లేవు రోగాలు రావు అనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది. ఎప్పుడు మీ ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు, జీవన ధర్మాలు సక్రంగా ఉంటే, ఇప్పట్లో ఆ విధానాలే తెలుసుకోవట్లేదు కాబట్టే ఈ రోగాలకు గురవుతున్నారు. దానివల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి దీనికి చాలా వరకు ఈ పైల్స్, ఫిషర్స్ వీటిలో మాత్రం మందులతోనే తగ్గించవచ్చండి. ఎవరికి సర్జరీ అంత అవసరం ఏమి ఉండదు. కానీ చాలా చోట్ల సర్జరీ అడ్వైజ్ చేశారని దాన్ని వెళ్ళి సర్జరీ చేసుకుంటుంటారు. దానివల్ల మరికొన్ని సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఆయుర్వేదంలో ఇలాంటి వాటికి పెట్టింది పేరు. అసలు అది ఒక ఎలాంటి వ్యక్తికి, ఒక మోడర్న్ డాక్టర్కి వచ్చినా కూడా ఆయుర్వేదంలో చికిత్స తీసుకుంటే చాలా మంచిదేమో అని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే అంత బాగా పనిచేస్తాయి, రిపీట్ రాకుండా చేయగలుగుతాయి. సో ఆహార నియమాలు అయితే మీరు చెప్పినట్లుగా పాటించాల్సిందే. ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది అయితే ఈ నాన్ వెజ్ లాంటి ఆహారాలు అవాయిడ్, అంతే తప్ప. అంటే అది కూడా కొంతకాలం వాళ్ళకి పూర్తిగా మానేదాకానే, అక్కడ దాకా వాళ్ళు సరి చేసుకుంటే మళ్ళీ ఎలాంటి సమస్య ఉండదు. అంటే ఇక్కడ ఏంటంటే అవి వాటి చికెన్ లాంటివి కానీ ఇలాంటి వాటి వల్ల విపరీతమైన వేడి వల్ల అది బాడీలో ఎక్కువగా అగ్ని పెరిగిపోవడం, పిత్తం ప్రకోపం జరగడం, ఇలాంటి వాటి వల్ల అది మళ్ళీ మళ్ళీ వాటి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇంకోటి అంటే యానస్ అనేది ఒక సెన్సిటివ్ ఆర్గాన్ కాబట్టి అక్కడ మళ్ళీ ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మానమని చెప్తాం. ఒకవేళ వీళ్ళు మానకపోతే డాక్టర్లకు చాలా బెనిఫిట్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ సమస్య వస్తుంటుంది, మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. కాబట్టి వీలంత వరకు ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో ప్రాపర్గా ట్రీట్ చేసుకోవడం మంచిదండి. దీనికి చాలా అద్భుతమైన చికిత్సా విధానం ఆయుర్వేదంలో ఉందండి. ఖచ్చితంగా డాక్టర్ గారు, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు అన్నట్లుగా ఆహార అలవాట్లు మారిపోవడము, జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడము, ఫైబర్ లేని ఫుడ్స్ తీసుకోవడము, సో లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. దానివల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు. సో అయితే ఆయుర్వేద పరంగా దీనికి చక్కటి ట్రీట్మెంటే ఉంది, మళ్ళీ మళ్ళీ రాకుండా చేస్తుంది అని కూడా చెప్పారు. మీరు అన్నట్లుగా ఆహార నియమాలు కూడా పాటించాలి. మీరు చెప్పిన ఈ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలండి. నమస్తే అండి.